హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తరుణ్. ఫ్రెండ్స్, ఈరోజు దోస్తులందరూ కలిసి దావత్ చేసుకుందామన్నారు. మన ఛానల్లో దావత్ వీడియో పెట్టి కూడా బాగా రోజులు అవుతుంది. పోదాం, ఆడ ఎట్లా అవుతుంది, ఏం జరిగింది అనేది మీకు మొత్తం వీడియో తీసి అయితే చూపిస్తా. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేయబోయే వీడియోస్ ఫస్ట్ మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తాయి. లెట్స్ గో టు వీడియో. పోయా అయితే సెట్ అయింది. ఒక కట్టెలు అయితే ఇట్లా అంటుకునే మాడతాయి. జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడుదై ఉండాలి. భయపడకరా. చాకు తేలే, కొడలు తేలే, మావాడు కొత్తగా గాంటితోటి వేసి పారేస్తాడు. సైడ్ చూడు స్మైలీ. ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అరే ఉప్పు తేలే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలేదు. మొత్తానికి చేపల రోడ్ అయితే అయిపోయింది. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. అరే నువ్వు ఏదోటి ఏరా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. ఎవరు చెప్పిర్రా? షాక్ చెప్పలేదు. ఎర్ర కారపొడి, ధనియా పొడి, తెల్ల ఉప్పు, ఇక పచ్చి చేపలు, ఉల్లిగడ్డలు, పల్లి నూనె. ఇక గంజులో పోతాడు మావాడు. సుర్రా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చిండగా సైంటిస్టు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. కొంచెం నూనె, కొంచెం ఆకులు, కింద మంట. అది దాంట్లో పోయాలి, కంచెలో పోయాలి. గిడ పెట్టు, కడిగేసిన మరి పోయి కడిగేసిన కాదు. చికెన్ ముక్కలు, పెద్ద సమస్య వచ్చి పడింది. పెరుగు, మిరపకాయలు అట్లనే చింపేయి. కడిగేసాడు ఏం లేదు. మొదలెట్టేయమంటారా? మొదలు పెట్టండి. లెట్స్ బిగిన్ ది షో. మన వేయాలి. పక్కన టైం పడుతుంది కదా.
ఉల్లిగడ్డ ఎడుతానా నువ్వు పని చేయి. అరే ఆగరా దేవుడు మొక్కేవుదా ఆ ప్లేట్ కొంచెం మలిసినట్టు దేవుడు ఉల్లిగడ్డలు మొత్తం దానిలో కాద్దా దాని టేబుల్ తెల్ల ఉల్లిగడ్డలు చేపల ఉప్పుకారం పసుపు అంతే ఏం లేదు దాన్ని మలిసిపోయా అవసరం అయితే ఖర్చు ఎక్కువ ఉన్నది కానీ ఖర్చు కాదు మలిసిపోతాను ఎందుకంటే కావాలి రేటు మలిసిపోయి గల్లిపోయింది ఇప్పుడు పెరుగు అది నాది కూడా ఉన్నది ఖర్చు పెరుగు మొత్తం పెడతా కొంచెం పోయి ఏ ఖర్చిపోయింది కద్దురా పెట్టేం కాదు ఏ అద్దు తీరా అద్దురా అలా నా తీసినావు నువ్వు గొప్ప త్యాగం. మంట మంటలేదు యూట్యూబర్ మంట మంటలేదు గిది కట్టి పెట్టి దాని పెట్టి కింద కట్టెలు పెట్టుకోవాలి. మాకు తెలుసులేరా. నేను చెప్తాను చెప్పినప్పుడల్లా తెల్ల పెరుగు, కాయలు, అల్లం పేస్ట్, సిమ్మిచ్చింది. అరే కొంచెం పెద్ద చింత అయిపోయింది వాటర్ పోద్దాం అలా వాటర్ పోసి ఎందుకు చాలు అరే ఇలా అదేసా పసుపు పొగస్తారా వాటర్ తెచ్చారు వాటర్ అరే వాటర్ వాటర్ తెచ్చి గ్లాసులు రాయిగో అరే జాగ్రత్త మంటకి సిద్ధు మంటకి ఇట్లా తీసుకో మంచిగా కింది నుంచి కలుపు లేవు ఈ గంటతో కలపరాదు కలపా చేయం కదా కలుపు కింది మీద కాలే ఇంకా అరే అన్న అద్దు వెళ్ళే పోసావు వెళ్ళి తెచ్చిన గ్లాసులు తెచ్చిన పోసిన కడిగిన చేప ముక్కలు. ఆగరా చికెన్ మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా కాదు ఇయ్యకల్లా ఇది కారపొడి ఇదే ఇదే గరం మసాలా కుడకపొడి చికెన్ వేయాలి అదేంటి చికెన్ మసాలా ఇదిరా గరం మసాలా చికెన్ మసాలా అరే కుడకపోడి వద్దారా కొంచెం అయితే పసుపు, పసుపు ఉన్నది కొంచెం కారం ఉప్పుడు కాదు అయిపోయినా కదా ఇప్పుడు అయితే మారుతుంది హ్యాపీ సంక్రాంతిని హ్యాపీ బర్త్డే అంటాడు కొంచెం నూనె పొట్టేస్తావా నువ్వు కలుపు నేను చెప్తాను నూనె పొట్టేస్తా అట్లుంటది మరి నూనె పొట్టేస్తే అందులో రాదు జరుగుతున్నాయి కోడి పందాలు మెల్లగా పట్టుకో మెల్లగా కలుపు చికెన్ కలుపు కలపకు మెల్లగా కలుపు చికెన్ కలుపు కాదు మంచిగా మెల్లగా కలుపుకోవాలి. కోసులేనా కింద పెట్టుకో చెప్పులు వేసుకోవాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. కారం కూడా ఒకటి పట్టుకోపాటు కారం ఉప్పు పదన లేదు గారా కొంచెం అల్లం ఎత్తి అయిపో పదనాదు పొడి పొడి ఉండాలి మొత్తం ఫ్రై ఇది వేరే ఉంటుంది తక్కువైంది, ఒకటి తక్కువైంది. మొత్తం ఫ్రైనా మెల్లగా చూడు తీయంగా తీయదలే ఏమవుతుంది. చూడు జస్ట్ గిట్ల కొంచెం వెనక్కి ఇట్లా అంతే అంతే వెనక్కి ఇట్లా సెట్ చేయి. ఏమంటలే అయిపోయి మనకు ఇంకో పోయి పెట్టుడే పక్క ఇంకో బండి వేసుకో 2 బండ్లు వేసుకొని ఎక్కి దగ్గర మంచిగా పట్టుకో ఒకరు పట్టుకో మంచిగా అది ఆగని ఆగు అది ఆగుతుంది నేను పెడతాను కానీ కంచూట్లో నూనె, అరే చికెన్ ముక్కలు, కారం ఉప్పు చేప ముక్కలు, గుప్పుడు ఎత్తారా పుదీనా ఆ పుదీనా కూడా ఉంది 2 రిమ్మలు కారపొడి తక్కువ పడ్డది మళ్ళీ ఎత్తాను మెల్ల కలుపుకో మీద పడితే చూసుకోను కలుపుకో పుదీనా ఆకు, కొత్తిమీర కింద తీసుకున్నారా మొత్తం కలిపి 10 రూపాయలు
ఇంకా 10 రూపాయలకు అర్ధ కిలో వస్తుంది. వాటర్ పోద్దాం కానీ కాదు, నువ్వు కలిపితేనే కారపొడి ఎంత వస్తుంది నేను చూస్తా. కొత్తిమీర ఆకు, కారపొడి, మళ్ళా ఎర్ర కారపొడి. ఇది ఆశీర్వాద్ ఫ్లేవర్ అయితే కంటే ఘాటు ఉంటుంది. రైట్, అది కలిపిగా ఒక్క నిమిషం మళ్ళీ ఇక్కడ కాలు నాలుగు కట్ట పెట్టుకోవాలి. చికెన్ మసాలా, అది ఆయిల్ ఏమంటారు, అది వేడి కావాలి. మొత్తం అయితే చేసేది వస్తుంది. చాలు మెల్లగా. అరే గంత గ్యాప్ నుండి ఏకరా. సాల్ బాగానే ఎక్స్ట్రా అయితే పెట్టుకో. దూరం పెడుతుంది. కాలితే బొగ్గ అయితే ఏ కాలాలరా, ఇంకా ఎర్ర కావాలి. అది ఇంకా ఎర్రగా అయితే తాకలు మారి మెల్లగా బాగా మంట పెట్ట కాదు, అది బాగా చెల్తుంది మెల్లగా. అద్దం పెట్టరా. ఇది పట్టుకో, కంచులు పట్టుకో. ఎట్లయితే ఏం కదా దింపేదిరా వేరుగా దింపింది. ఏం కాదు ఇది ఉడకలే. జాగ్రత్త తీసుకుంది. ఉడికింది కూర. చెంచతో నన్ను వస్తురా. ఉడికింది ఉండండి. ఇప్పుడు వేసినారా ఉడకపొడి వేసినా కొంచెం అది కొద్దిగా దింపురా. చేతితో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేయబోయే వీడియోస్ ఫస్ట్ మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.